హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ సీతాఫల్ రబడి. ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ షుగర్ వేసుకొని చాలా టేస్టీగా ఈ స్వీట్ని మనం సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 2 పెద్ద సైజు సీతాఫలాలు తీసుకొని ఇలా పల్ప్ అనేది ఒక జాలీలోకి తీసుకోవాలి. స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే సీడ్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి. అప్పుడు ఇలా స్పూన్తో ఆ సీడ్స్ని బయటకు తీసేసి పల్ప్ని మనం బౌల్లోకి తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 లీటర్ పాల కోసం 2 పెద్ద సైజు సీతాఫలాల నుంచి పల్ప్ కలెక్ట్ చేసుకున్నాను. ఒక బౌల్లోకి సీతాఫలం గుజ్జు తీసుకొని పక్కనుంచుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ కానీ ఇలాంటి కడాయి కానీ తీసుకొని 1 లీటర్ పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నానండి. మామూలు పాలు కూడా తీసుకోవచ్చు. స్టవ్ని లో హీట్ మీద ఉంచి అడుగు పట్టకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ, అలాగే సైడ్స్లో ఉండే ఈ క్రీమ్ని కూడా ఇలా స్క్రేప్ చేసుకుంటూ పాలని సగం వరకు మరగనివ్వాలి. మనం 1 లీటర్ తీసుకున్నాం కదా, 500 ml అయ్యేంత వరకు పాలని లో హీట్ మీద మరగనివ్వాలి. పాలు ఇలా సగానికి మరిగి చిక్కగా అయినాక దీనిలో 4 స్పూన్ల పంచదార వేసుకోవాలి. మనం సీతాఫలాలు కూడా వేస్తాం కాబట్టి 4 స్పూన్ల పంచదార సరిపోతుందండి. మీకు స్వీట్ బాగా ఎక్కువ ఇష్టమైనట్లయితే మరొక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసిన యాలకుల పొడి కూడా వేసుకొని మరొక 100 ml వరకు తగ్గిపోయేలాగా పాలని ఇలా సైడ్స్ కూడా స్క్రేప్ చేసుకుంటూ మరగనివ్వాలి. తర్వాత దీనిలో మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ సీతాఫలం గుజ్జు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన సీతాఫల్ రబడిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పండుగ సీజన్లో ఒక మంచి డెజర్ట్గా ఇది ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.